సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతనికి నాకు అనుమానం, నిజాలు చెప్తే తల 1000 చెక్కలు అవుతుందని చెప్పేసి శాపం ఉందేమో. ఎప్పుడు కూడా అబద్ధాలు చెబుతూనే అతని యొక్క జీవనం సాగింది. ఆఖరికి ఈ రోజున మాట్లాడుతూ గూగుల్ విషయంలో కూడా మాట్లాడారు. గూగుల్ తేవడంలో వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే నేను సూటిగా ఒక మాట్లాడుతూ ఉన్నాను. గూగుల్ తేవటంలో అతని హస్తం ఉంది అనేది పులివెందల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైనటువంటి మిగతా 3 నమ్ముతారా? అలాంటి హాస్యాస్పదమైన మాటలు అబద్ధాలు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అది. ఈరోజు శవాల మీద అలాగే అబద్ధాల పునాదుల మీద దిగజారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర విభజన చేసిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో అగ్రస్థానం తీసుకెళ్ళని తపన పడే రోజుల్లో 14-19లో మనం చూసాం. ఎట్లాగైనా కూడా ఎన్ని అబద్ధాలు చెప్పైనా కూడా తెలుగుదేశం పార్టీని దింపేయాలని ఆ రోజున కుట్ర పన్ని సొంత బాబాయిని కూడా, అంటే 6 అంగుళాల తల మీద గాయం ఉండి తొడల మీద చేతుల మీద దెబ్బలుంటే దాన్ని కూడా గుండెపోటు అని చెప్పి దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో వేసుకున్నటువంటి పరిస్థితి. సిబిఐకి ఇవ్వాలి అన్నారు. 2019లో వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ గురించి ఊసేయలేదు, సిబిఐ గురించి మాట్లాడలేదు. దాని తర్వాత సిబిఐ వాళ్ళు నిర్ధారించి వారికి అనువాయిలు చేశారు ఈ పని అని చెప్పి నిర్ధారించి వాళ్ళు ఊరు వస్తే వాళ్ళని తరిమి వేసే పరిస్థితి. అంటే సొంత బాబాయిని చనిపేసిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎవరు చేశారు, వాళ్ళని శిక్ష కూడా చేయించలేనంత సిగ్గులేని జీవితం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అలాగే పింక్ డైమండ్ చెప్పేసి కోర్టులో ఎఫిడవిట్లు వేశారు. పింక్ డైమండ్ అనేది అసలు లేదు అని చెప్పి వాళ్ళ నాయకులే చెప్పి వాళ్ళు కోర్టు నుంచి విత్డ్రా చేసుకున్నారు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి యొక్క ఆలోచన, అబద్ధాలు ఎలా చెప్తారు, ఎలా మభ్య పెడతారు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శన. ఎందుకంటే 2 గంటల సేపు చెప్తున్నాడు, ఏం చెప్తాడా ఏంటా అని చెప్పేసి అందరం చూసాం. లండన్కి వెళ్ళారు, వచ్చారు, అది కూడా తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారని చెప్పేసి కూడా టీవీలో వచ్చినాయి. అంటే నిజమైన ఫోన్ నెంబరు ఇవ్వలేరు, ఎక్కడికి వెళ్తారో చెప్పలేనటువంటి పరిస్థితి. వచ్చిన తర్వాత బెంగళూరులో రెస్ట్ తీసుకుని పార్ట్ టైం రెసిడెంట్గా వస్తూ ఉన్నారు కాబట్టి తాడేపల్లికి వస్తే 2 గంటల్లో ఏమైనా చెప్తారేమో ఏమైనా ఉందా, ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా కేవలం 2 గంటలు సుదీర్ఘంగా ఏదో చూసింది చదివారు తప్ప ఒక్క ప్రూఫ్ అని చూపించారని అడుగుతా ఉన్నాను. 1924లో వాళ్ళు చేసినటువంటి అరాచకాల గురించి మేము ప్రతి ఒక్కరికి ప్రూఫ్తో చూపించాం, మేము పోరాటం చేశాం. అప్పుడు కల్తీ మద్యం పూర్తిగా తయారు చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని వాళ్ళ అనువాయిలే సంపాదిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మేము పోరాటం చేశాం. జంగారెడ్డిగూడలో జరిగితే మేమందరం ఎమ్మెల్యేలు వెళ్ళాం. 1924లో ఎప్పుడు లేని విధంగా 30,000 మంది నకిలీ మద్యంగా కారణంగా చనిపోయారని చెప్పి నివేదిక ఉంది. మేము అన్ని కూడా ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉన్నాం. 30 లక్షల మంది హాస్పిటలైజ్ అయ్యారు, కిడ్నీ ఫెయిల్యూరో లేకపోతే లివర్ ఫెయిల్యూరో అని చెప్పాం. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మద్యం తాగి మా కొడుకో మా హస్బెండో ఇట్లా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి తిరిగేవాళ్ళు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టుకునే దౌర్భాగ్యమైన పరిపాలన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఆఫ్రికాలో వ్యాపారం చేసి అక్కడి నుంచి తరిమేయబడ్డ వాళ్ళు ఎవరు? నీ బంధువులు కాదా, నీ అనువాయులు కాదా? ఎలాగైతే 24లో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తరిమేశారో అలాగే మీ సహోదరులైనటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికాలో వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని కూడా సీజ్ చేసేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. మా నాయకులు ప్రమేయం ఉంది అని తెలిసిన ఒక మరుక్షణం, అంటే ఇది ఒక రాజకీయ కుట్రతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని పాత పార్ట్నర్ని కలుపుకొని కొందరు మా పార్టీని పంపించి ఉండొచ్చు, అదొక ప్రక్రియ జరుగుండొచ్చు.
కానీ మాకు తెలిసిన వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయడం, వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 24వ తారీఖున అతను ఎవరైతే దీంట్లో ఉన్నాడో జనార్దన్ రావు అతను మాట్లాడినప్పుడు 23వ తారీఖు మీ యొక్క మాజీ మంత్రి జోగి రమేష్తో మాట్లాడిన విషయం నిజం కాదా? మేము ఇవన్నీ కూడా ప్రూఫ్తో సహా పట్టుకుని మాట్లాడి ఎక్కడెక్కడైతే చేస్తూ ఉంటే దాన్ని మీరు తప్పుదో పట్టించే విధంగా మీ అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అనిశ్చితి చేసే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను పులివెందుల ఎమ్మెల్యేని, మీకెందుకు ఈ రాష్ట్ర ప్రజల మీద అంత కోపం ఉంది? మీకు ఎందుకు పెట్టుబడి వచ్చేటప్పుడు రాని కూడా చేయాలని చూస్తారు, యువతకి ఉపాధి కల్పన కలగకుండా చూస్తారు, పేదలంటే ఎందుకు మీకు ఇంత అసహ్యం? రాష్ట్రం అంతా బాగుండాలా, సుభిక్షంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా పెట్టుబడుల కోసం యూఏఈలో ముఖ్యమంత్రి గారు, ఆస్ట్రేలియాలో లోకేష్ గారు, ధమాకా సర్కార్ లాగా ఏదైతే జరుగుతూ ఉందో కూటమి ప్రభుత్వంలో తండ్రి కొడుకులని మా బాసు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం, పేద ప్రజలకు అభివృద్ధి కోసం, ఇక్కడ ఇన్వెస్టర్స్ని తీసుకురావడం కోసం వాళ్ళ నమ్మకం తీసుకురావడం. ఎందుకంటే 1924లో మీరు చేసిన దౌర్భాగ్యపు పరిపాలన వల్ల అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా నమ్మించి ఇక్కడ అవకాశాలు కల్పిస్తూ మనం ఎలా ఉపయోగపడతాము వాళ్ళకి, వాళ్ళ పెట్టుబడులకి అని చెప్పేసి ఎలా ఆకర్షించాలని చెప్పేసి వాళ్ళు కష్టపడతా ఉంటే మళ్ళా మీరు లండన్ నుంచి వచ్చి 2 గంటలు పార్ట్ టైం విజిటర్ లాగా వచ్చి ఒక్కటి కూడా వితౌట్ ఎనీ ప్రూఫ్ చెప్పినటువంటి పరిస్థితి. ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మీరు చేసిన ప్రతి ఒక్కటి కూడా కోర్టు కత్తి కేసు ఏదైతే ఉందో మీరు కోర్టుకు వెళ్ళక పాపం ఇంకా కుటుంబం అంతా కూడా బాధలో ఉంది. అది మీ యొక్క డిఎన్ఏ. పేదల్ని, అందరూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని, మైనారిటీలని పేర్లు చెప్పుకుంటూ పోతే సలాం దగ్గర నుంచి సుధాకర్ బాబు గారి దాకా 150 పేర్లు చెప్పగలం. కానీ తప్పు చేసిన అటువంటి డెలివరీ ఇచ్చిన వాళ్ళని నువ్వు కాపాడావు. మీ మంత్రులప్పుడు నకిలీ మద్యం మూలంగా మనుషులు చనిపోతే నెల్లూరులో మీరు అతనికి ఎలాంటి సస్పెన్షన్ చేయలేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ మేము మా చిత్తశుద్ధితో ఉన్నాం. నేను అది జయచంద్రారెడ్డి, జనార్దన్ రావా, ఇంకోగా సత్యప్రసాద్ తప్పు చేసినా కూడా తప్పకుండా శిక్షారుడే. ఇలాంటి నకిలీ ప్రజలకి హాని కలిగే పని ఏది కూడా ఈ తెలుగుదేశం పార్టీ కానీ, ఈ కూటమి పార్టీ కానీ ఎట్టు పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ గురించి హేళనగా మాట్లాడారు. క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ దాన్ని ఎలా వాడాలి, ఏమి చెయ్యాలి అని చెప్పేది మా మంత్రి గారు అనేటువంటి కొల్లు రవీంద్ర గారు వైన్ షాప్కి వెళ్ళి చెప్పారు. అలాగే ఈరోజు అందరు మంత్రులు కూడా వైన్ షాపులకు వెళ్ళి చెప్తారు. ఇవాళ రేపు అదొక కార్యక్రమంలా పెట్టుకున్నాం. గతంలో కూడా మేము అవగాహన తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ మీద స్కానింగ్ చేస్తే అది ఎక్కడ తయారవుతుంది, ఆ యొక్క డిస్టిలరీస్ పేరేంటి, విక్రేత ఎవరు అనేది క్లియర్ కట్గా దానికి వాళ్ళ ఫోన్లో ఇలా వస్తుంది. అది క్వాలిటీ మధ్యమా కాదని. గతంలో మళ్ళీ ఎందుకు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు? మీరు టీచర్లను కూడా తీసుకుని వెళ్ళి వైన్ షాపుల దగ్గర లైన్ దగ్గర నుంచో పెట్టారు, కానీ ఎక్కడ కూడా పేద ప్రజల యొక్క ఆరోగ్యం గురించి మీరు ఆలోచించినటువంటి పరిస్థితి కాదు. అలాగే మళ్ళా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జూదం జరుగుతుంది అంటారు, మా ప్రాంతాల్లో కూడా జరుగుతుంది అంటారు. మీకు గుర్తుందో లేదో పులివెందుల ఎమ్మెల్యే గారు 2022లో నేను శాసనసభలో ఉన్నప్పుడు మీకు లెటర్ రాశాను. ఎక్కడెక్కడ ఎలా జూదం జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది, ఒక చిన్న యాక్షన్ తీసుకున్నారని అడుగుతా ఉన్నా. మా దగ్గర మా దృష్టికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా కూడా మా ప్రాంతంలో జరిగినప్పుడు కూడా తెలిసిన వెంటనే ఈ మూయించేసిన ఘనత మా నాయకులు.